పడుతోంది లోన కనిపించదే కంటికి వడగళ్ళ వాన ఉరిమింది నా వినిపించదే జంటకి తడిసి కరుణాన తొడుగై నీలేనా సిరిమల్లె సిరిమల్లె వాన పడుతోంది లోన కనిపించదే కంటికి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 ప్రేక్షకులకి వాతావరణ సూచన. D2 సెట్ మేఘావృతమై ఉంది. రాగల 60 నిమిషాల్లో భారీ పర్ఫార్మెన్సెస్ నమోదయ్యాయి. ఆ వర్షంలో తడడానికి ప్రేక్షకులందరూ సిద్ధంగా ఉండండి. అయితే ఆ వర్షం కాస్త తుఫానుగా మారి ఒక మాస్టర్ని ఎత్తుకుపోవడానికి కూడా సిద్ధంగా ఉంది. సో పర్ఫార్మెన్సెస్ చూడడానికి రెడీ అయినా? మరి మా జడ్జెస్కి స్వాగతం పలుకుదాము. మా తరుణ్ మాస్టర్, మా రేఖా ప్రకాష్ మ్యామ్, ఇక మన మాస్టర్స్ కి హలో చెప్దామండి. ఇందాకే నన్ను చాలా రొమాంటిక్ రెయిన్ లో తడిపేసినటువంటి మా రాబర్ట్ సార్. ఆ వర్షం రైతుల పడుగు ఫైర్ వచ్చింది అక్కడ. అవును సార్, అక్కడ వర్షం కురిపించాలి, లేకపోతే అంతే. కృష్ణ మాస్టర్, మీకు రెయిన్ అంటే ఎంత ఇష్టం మాస్టర్? చాలా ఇష్టం. చాలా ఇష్టం. వాట్ ఆర్ యు డూయింగ్ బ్యూబా మాస్టర్? నథింగ్ మాస్టర్ ఈరోజు కొంచెం అప్సెట్ అయినట్టున్నారే. నేనా? నిజంగా లేదు. అంటే ఎండింగ్ లో మన ఇద్దరం చేద్దాం మాస్టర్ డాన్స్. అది ఉంటుందిలే. అది ఉంటుంది అంటే కష్టం లేదు. వేరే అంటే వర్షం అనేటప్పుడు వేరే ఒక గుర్తొచ్చింది అంత. మాస్టర్ కొంచెం చెప్పరా ప్లీజ్? నేను చెప్తే మళ్ళీ వారు చెప్తారు, గంట సేపు మాట్లాడతాను. లేదు లేదు మాస్టర్, మీరు మాట్లాడితే మన గురుగారు గుర్తుకొచ్చారు. చెప్పండి మాస్టర్, చెప్పండి మాస్టర్. పర్లేదు మాస్టర్, మీరు చెప్పండి మాస్టర్. ఆయన ఎలా మాట్లాడారు? హెడ్స్ టు అని ఒక పిక్చర్ వచ్చింది, ఉపేంద్ర అండ్ ప్రభు మాస్టర్ పిక్చర్. అది నేను ఒక సాంగ్ కోసం వెళ్ళాను అనమాట. ప్రభు మాస్టర్ సాంగ్ కోసం ఒక మూమెంట్ కంపోజ్ చేశారు. అప్పుడు అబౌట్ 60 డాన్సెస్ ఆ సాంగ్లో. ఏ అనుకున్నా తెలియట్లేదు, మీరు అందరూ చెయ్యి ఇలా పెట్టుకొని నించుండండి, నేను వినోద్ మాత్రం ఈ మూమెంట్ చేస్తాను అన్నాడు. సో అది మర్చిపోలేరు, లైఫ్ లో మర్చిపోలేరు. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతాం మాస్టర్. మాస్టర్ మాస్టర్ మీకు పెళ్ళైందా? లవ్ మ్యారేజ్ మాస్టర్? అబద్ధం. సీరియస్లీ? ఎప్పుడన్నా రెయిన్ సాంగ్ మాస్టర్? షూటింగ్ లోనే చేసాం, బయట ఎప్పుడు చేయలేదు మాస్టర్. రియల్ లైఫ్ లో చేయలేదు మాస్టర్? రియల్ లైఫ్ లో చేయలేదు. ఇప్పటికీ నాకు జలుబు చేసేలా ఉందండి. సో స్టార్ట్ చేసేద్దామండి. మొదటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సందీప్ రాబోతున్నాడు. చూసారా, ఇక్కడ కనిపిస్తున్న రైతులు వారు ఎన్నో కష్టాలు పడి నిరంతరం పంటలు పండిస్తున్నారు. కానీ సమయానికి వర్షం రాక పంటలు పండక ఆకలితో అప్పులతో అలమటిస్తున్నారు. సమయానికి వర్షాలు వచ్చి వారి ఆకలి అప్పులు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. హరివిల్లు ఎత్తి కరిమబ్బు మానవాడాలే వేయని, నిలువైన మనసు వడగళ్ళు నాటి కడగళ్ళే తీరని. చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఆకాశులు ఇక లేరని ఆకాశానికి చెప్పని, తీరతాక్షర లేఖని ఇప్పుడు
ఆనందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీది మప్పు మనసారా నవ్వని చిరుచల్లు ముప్పు మన ముందినంత ముత్యాలే చల్లని ఆశాసుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని నీవేనా వానజాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఆహా, చూశారా ఈ వర్షం రాకతో వారిలోని ఆనందం? ఇలాగే సమయానికి వర్షాలు పడుతూ పంటలు పండిస్తూ వారి ఆకలితో పాటు మనందరి ఆకలి కూడా తీరుస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. కల్లు కల్లు మనిషిది మోవల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా వేయని పడగళ్ళు నాకి కడగళ్ళే తీరని గడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. వానజాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఈ సాంగ్ చేయడానికి చాలా దమ్ము కావాలి. ఎందుకు అంటే ఇది స్పెషల్లీ రైతన్నల సాంగ్. ఇది తాండవకి సంబంధించిన సాంగ్. మ్యాసివ్ పెయిన్ తీసుకొచ్చే సాంగ్. వాడు అసలు అలా స్టార్ట్ చేయగానే ఇక్కడ రీచ్ అయిపోయింది, హార్ట్ టచ్ అయిపోయింది ఆల్రెడీ. కాకుండా వెరీ గుడ్ కాన్సెప్ట్, మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్, మైండ్ బ్లోయింగ్ బాయ్స్, మైండ్ బ్లోయింగ్ సందీప్. మా కోసం వన్ మోర్. పల్లవి వరకు కల్లు కల్లు మనిషిది మూవల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మనిషిది మూవల్లే చిలుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కరి మొక్కు మానవాణాలే వేయని నిలువెల్ల మనసు పడగళ్ళు నాకి కడగళ్ళే తీరని గడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. వానజాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. ఆకాశులు ఇక లేరని ఆకాశానికి చెప్పని తీరక్షర లేఖని ఎప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని చిరుకల్లు ముప్పు మన ముంగినంత ముత్యాలే చల్లని ఆశాసుగంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ. వానజాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. లగాన్ చూసినట్టుగా ఉంది. ఈ బాయ్స్ అంతా హైదరాబాద్ బాయ్సా? అందరా? అందరూ సార్. ఇదే 10 years బ్యాక్ నాకు చాలా బాగా గుర్తుంది. అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వస్తున్నారు హైదరాబాద్ డాన్సర్స్. చాలా స్ట్రగుల్ చేశారు. ఈ
ఈ సిస్టమ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ వచ్చి అంటే మనం ఇన్వర్డ్లీ అంటే ఒక ఇన్విజిబుల్గా ఒక పవరు ఈ హైదరాబాద్ బాయ్స్ అండ్ గర్ల్స్ని వచ్చి ట్రైన్ చేసేదానికి దేవుడు ఇలాంటి ఒక ఐటెం పెట్టాడు. ఐఎమ్ 100% షూర్ దీని ఫ్యాక్ట్ శేఖర్ మాస్టర్ ఎంత ఇంప్రూవ్మెంట్ మాస్టర్. అవును మాస్టర్. దానికి దీనికి చాలా మాస్టర్, చాలా మాస్టర్. దానికి ఒక లివింగ్ ప్రూఫ్ వచ్చి శేఖర్. డాన్సర్స్కి లేదు మాస్టర్. బతుకుతున్నారంటే మేమే ఇంత టాలెంట్ లేదు, ఇంత స్టైల్ లేదు, ఇంత ఇది లేదు. దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు వరం ఇలా ఇచ్చాడు. ఎందుకంటే ఇటువంటి పర్ఫార్మెన్స్ అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ బాయ్స్, ఈవెన్ హైదరాబాద్ కంటెస్టెంట్స్, ఈవెన్ ఆంధ్ర కంటెస్టెంట్స్, ఆంధ్ర మాస్టర్స్ కూడా, ఆంధ్ర జడ్జి మాస్టర్, ఆంధ్ర యాంకర్ మాస్టర్. ఇప్పుడు చూడు వీళ్ళు హైదరాబాద్ బాయ్స్ ఇప్పుడు ఎక్కడ పోతారు చూడు. ఎన్ని మాస్టర్స్, ఎన్ని వేరియేషన్స్, ఎన్ని స్టైల్. ఇప్పుడు చూడు ఎలా ఉంటుంది. సో ఇట్స్ అ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఇది ఆయన తలుచుకున్న ఒక ఇది. హైదరాబాద్ డాన్సర్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎలిమినేషన్ అంటే ఈయనకి చాలా దూరంలో ఉంటుందేమోనండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా టాప్ స్కోర్. అలా టాప్ స్కోర్ గెయిన్ చేస్తూ మన హృదయాల్ని గెలుచుకున్నటువంటి మన శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాబోతున్నాడు. స్వరూప్. మేఘం కరిగెను, మెరుపే మెరిసెను, చినుకులు చెందెను, హృదయం పొంగెను, చిన్ననాటి చిన్నది మనసెవ్వమన్నది, కాదనయ్యన్నచో నిన్ను బదలనన్నది. చెలియా నీ గోల నా ఎదలో పూమాల. మేఘం కరిగెను, మెరుపే మెరిసెను, వాసన వింటారా, నిగురి కంటించి పంపుతారా. వలపుల కథం వయసుకు అన్నం మళ్ళీ మళ్ళీ వల్లిస్తా. 22 ప్రాయంగానే చాలా నందేస్తా. మెరుపే మెరిసెను, చినుకులు చెందెను, హృదయం పొంగెను,
చినుకులు చిందెనులే నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే ఒక్కసారి శేఖర్ మాస్టర్ కి గట్టిగా 50 days పిక్చర్ చూపించారు, గోల్డెన్ జూబ్లీ చూపించారు, ఇంకా తర్వాత ఏం చూపిస్తారు? మేడం వాళ్ళని పిలిచేద్దాం మేడం, లేకపోతే ఇంకా మనల్ని మాట్లాడుకుంటాం. ఈ పిక్చర్కి విజిల్స్ చాలు, తప్పట్లు చాలు. ఇలా చూపిస్తే ఇంకేం కావాలి, ఇంకేం అడగాలి? అంటే ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది, అది అసలు అది చెప్పడానికి కూడా నచ్చట్లే, కానీ తను మర్చిపోలేదు, పడిపోయాడు. అదే అమ్మాయి కాలు పెట్టడం వల్ల. అందుకోసం అసలు ఆ పాయింట్ నేను ముట్టుకోవట్లే. తర్వాత నాకే కష్టం అవుతుంది, ఎలిమినేషన్ ఎవరిని చేయాలో అర్థం అవుతుంది. ఏకంగా నన్ను లేపేశాడు. అంటే నాకు అసలు ఆ 10 అనేది కాదు, ఇంకా ముందర ఇవ్వాలి. ఈ సాంగ్ నేను మర్చిపోను. తరుణ్ సార్ ఏమంటారు? రేఖా మాస్టర్, నేను ఏదో ఒక పుణ్యం చేసి ఉంటాం ఈ సీట్లో ఇలా కూర్చొని ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూసి మొన్న నేను లండన్ వెళ్ళాను ఒక 1 month. అక్కడ ప్రస్తుతం జరిగేది ఒపెరా షో ఒకటి జరుగుతుంది, ఇంకొకటి చికాగో అనే ఒక షో జరుగుతుంది. ఆ షోకి దీనికి నాకు తేడా కనిపించలేదు. సో ఐ వుడ్ సే నీట్. వాళ్ళు చాలా పర్ఫెక్షనిస్ట్ యాక్చువల్గా. మీరు ఆ షో కానీ చూసారంటే యూ డోంట్ నీడ్ టు గో టు ఎనీ థియేటర్. మిమ్మల్ని ఆ 2.5 hours మిమ్మల్ని కూర్చోబెట్టి సినిమా చూపిస్తారు వాళ్ళు. ఇట్స్ రియాలిటీ షో. అలాగా ఈ 10 minutes 7 minutes 6 minutes చూపించేశారు పిక్చర్. సో నీట్ అండ్ సో క్లీన్. థ్యాంక్ యూ మేడం. సో శేఖర్ మాస్టర్ దయచేసి స్టేజ్ పైకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. అది నేను చేయండి మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్స్ లాట్. ఒక్కసారి మాస్టర్కి చెప్పండి మాస్టర్. మాస్టర్ని D2 స్టార్ట్ అయిన కాడి నుంచి నా సాంగ్స్ జరుగుతాయి కదా మాస్టర్ని చూస్తాను, నాకు ఏది సాటిస్ఫై లేదు మాస్టర్. అంటే మీరు 10 marks ఇచ్చేసరికి నాకు రిహార్సల్లో చూసినంతగా వీళ్ళు నాకు ఇక్కడ చేయలే. ఏదో ఒకటి కనబడుతుంది, కానీ చూసినప్పుడు నాకే నిజంగా షాక్ మాస్టర్. నేనే కంపోజ్ చేశాను, ప్రామిస్ మాస్టర్. వీళ్ళు ఇన్ని చేశారు కానీ నాకు ఏది సాటిస్ఫై ఫస్ట్ నుంచి. అదే తృప్తి. ఆ తృప్తి దొరకదు సాధారణంగా. ఇట్స్ సో బ్యూటిఫుల్. అలాగా ఒక్కొక్కటే మన మనసులో టచ్ అవుతుంటాయి. కంగ్రాచులేషన్స్. అండ్ నీ లక్ని చూసి ఈర్ష్యపడుతూ ఇంత మంచి మాస్టర్ దగ్గర శిష్యరికం చేస్తున్నందుకు ఈర్ష్యపడుతూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీతో కలిసి బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్. రండి మాస్టర్. చెప్పండి మాస్టర్. 100 మాట మాట్లాడండి మాస్టర్. మీరు అసలే చాలా మిత భాషి. బాస్ చాలా 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 థ్యాంక్స్ బాస్, చాలా థ్యాంక్స్.
చాలా థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ. మా అసిస్టెంట్ కిరణ్. D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు దాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అడిరనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన? గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు నీ పేరు నా కోసం అక్కడ కూడా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అడిరనని అనుకున్నా. మీ కంటెస్టెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాథ్స్ ఫ్రెష్ D2. సో ఇప్పుడు మరొక మాస్టర్ రాబోతున్నారండి. రాబర్ట్ సార్, ఆర్ యు రెడీ? పచ్చబొట్టు దాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అడిరనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన? ఊపిరాగే యాతన చేస్తమాదువు లేనిదే లోకమంత చీకటి కాదా? గుండెలపైనే పచ్చబొట్టు దాసాని, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. ఎదగొట్టు మూసినా చెలి చేతి స్పర్శలో చేదైన తీయనా, ఆకలేసి ప్రేమ అంటే మనసు తుచ్చి పెట్టావే. అమ్మ కాని అమ్మవు నువ్వై అమ్మకాని పంచావే. పూలదారి పరిచింది నువ్వే, వేల కొట్టి నడిపింది నువ్వే. వెలుగు చూపిన కన్ను పడకే కంటిలోన ఉన్నది నువ్వే. గచ్చి గచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసావే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. కాల్చిన నీరు ముంచిన ప్రేమ రంగు ఇది మారదులే. మురిని చూసిన తరిమి వేసిన మదిని ప్రేమను మరువదులే. రాక్షసుని మనిషిని చేసి దేవతగానిచ్చావే. రాతి గుండె రాజం పలికే కొత్త బాట చెప్పావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అడిరనని అనుకున్నా, వైపు గుండెలో పడిలేదా నా కలలన్నీ చిదిమేసి
చందు కర్రా ఇట్లా ఇట్లా గిఫ్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్స్ అ లాట్ నాన్న. ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? చందు అంత ఎనర్జీ వాడి దగ్గర లేదు. అంత ఎనర్జీ ఇచ్చేసారా? లేదు, ఇక్కడ పాస్ చేసేసాడు ఆ ఎనర్జీని. బ్యూటిఫుల్. ఏంట్రా అసలు ఎక్కడ అసలు వాడు భూమి మీద లేడు. ఇప్పటివరకు చూడలేదు మేడం, నేను డీలో అసలు చూడలేదు, ఎనీ కాంపిటీషన్ చూడలేదు, డాన్స్ చేయడం. దాంతోపాటు నాకు ఒక చిన్న గర్వంగా ఏముందంటే హీస్ ఫ్రమ్ విజయవాడ. చందు ఇక్కడ వీడెక్కడి నుంచి జరిగాడు బాబు. ఓ గాడ్, సో వండర్ఫుల్. అంటే ఇందులో నో గిమిక్స్, నో నథింగ్, ఇట్స్ ప్యూర్ డాన్స్. ఫెంటాస్టిక్, యు ఆర్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అంటే నువ్వు చేయలేకపోతే చచ్చిపో. నాకు తెలుసు వీడు అదే చెప్పి పంపించుంటాడు, నీ సామా సత్తుపోడాంగా అని చెప్పుంటాడు. అంటే నువ్వు చస్తే చచ్చిపో అని చెప్పాడు అక్కడ. నువ్వు స్టేజ్ మీద కావాలంటే చచ్చిపో, కానీ చేసేది అంత ఫోర్స్గా ఉండాలి. బాను ఏం ఫోర్స్? అక్కడి నుంచి పరేశారు, ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయ్యాడు. బాబు ఏం చేసినా తప్పలే. ఒక్క చోట్ల కూడా డాన్సర్స్ ఒక్క మూమెంట్ కూడా మిస్ అవ్వలేదు. సూపర్. హ్యాట్స్ ఆఫ్ టు యు గైస్. మాస్టర్ అసిస్టెంట్ కన్ఫర్మ్ గా కాదు. హ్యాట్స్ ఆఫ్. ఇంత చెప్పాము మనం, రాబర్ట్ మాస్టర్ కూడా ఏదైనా చెప్పాలి కదా. చెప్పాలి. చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్. చెలి చేతి స్పర్శలో చేదైన తీయనా ఆకలేసి ప్రేమ మనసు తుంచి పెట్టావే అమ్మ కాని అమ్మవు. అసలు క్యాప్ తీసారా ప్లీజ్? సాంబారా పూలదారి కట్టి నడిపింది నువ్వే, వెలుగు చూపిన కన్ను పొడవకే కంటిన ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన నేస్తమానువు లేనిదే లోకమంత చీకటిగా. అండ్ మాస్టర్ మీరు ఇలా ఇచ్చారు కదా, గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు నీ పేరు నా కోసం అక్కడ కూడా. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేశావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే చెప్పొచ్చు. ఒక బ్యూటిఫుల్ బ్రేక్ తీసుకుందాం మాస్టర్, రాబర్ట్ స్టార్ స్టైల్లో. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్
దుమ్ము తులుపు మెల్లగా కరగని రెండు మనసుల దూరం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. మీ కంటెస్టెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? సో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా నాకు అది నేను ఎలిమినేట్ చెయ్యాలి. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాథ్స్ ఫస్ట్ D2. ఇక అంతకు మించిన కాంప్లిమెంట్స్ తీసుకోవడానికి మా వినోద్ మాస్టర్ V for విక్టరీ అండి. సో మా వినోద్ మాస్టర్ తన నిత్యానంది పంపించబోతున్నాడు. శివుని కుమారుడవు గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, కల్కల్లు మంటు కంచి కట్టి చిందు కొట్టి జగమంతా. అదిరే అదిరే కన్నే అదిరే 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 కన్నే అదిరే సుది ముదిరే ముదిరే మురిపాలో మెల్లగా కరగని రెండు మనసుల దూరం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. వర్షం సాక్షిగా గెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. శివ శివమూర్తి విగణనాథ, శివ శివమూర్తి విగణనాథ, శివుని కుమారుడవు గణనాథ, శివుని కుమారుడవు గణనాథ, చల్ సిరికి హరికి మనువంట. మీ కంటెస్టెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 10. సో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా నాకు అది నేను ఎలిమినేట్ చెయ్యాలి. చెప్పండి మేడం, ఇప్పుడు ఏమంటారు? వెనకాల చేసిన తోలు బొమ్మ ఆటలో ఇంకా చేసి ఉండొచ్చు. బ్యాలే నేర్చుకున్నావా? ఎస్ మాస్టర్. బ్యాలే బిట్టు వరకు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. మిగతావి బ్యాలే మాత్రం చింపేశావు. బిగినింగ్ ఐడియా వాస్ వెరీ నైస్. జనాలు రావడం, వచ్చి కూర్చోవడం, చూడడం,
తోలుబొమ్మలాట స్టార్ట్ అవ్వడం, వర్షం రావడం, వెళ్ళిపోవడం. బిగినింగ్ ఈజ్ ఫెంటాస్టిక్, నీ బ్యాలే ఈజ్ ఫెంటాస్టిక్, కానీ దాని తర్వాత రెస్ట్ డ్రాపేజ్. ఐఎమ్ సారీ. తరుణ్ సార్, రేఖా మాస్టర్ ఏం చెప్పారు, నాకు కూడా అదే అనిపించింది. ఇంకా కొంచెం ఆ పపెట్రీ వర్క్ ఇంకా కొంచెం పపెట్రీని ఇంకా చాలా చేసి ఉండొచ్చు. పపెట్రీని చాలా తక్కువగా యూజ్ చేశారు. ఆల్ ది బెస్ట్. రండి సార్. వినోద్ సార్ ఒకసారి స్టేజ్ పెట్టండి ప్లీజ్. మాస్టర్ బీ హియర్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మాకు తెలుసు. అండ్ ప్రతి సాంగ్ కోసం మీ కంటెస్టెంట్ని ఎంత గ్రూమ్ చేస్తున్నారో మాకు తెలుసు. సో మీ కష్టం నాకు తెలుసు మాస్టర్. అండ్ ఇక్కడ హిట్ కొట్టలేదు కానీ మా అందరి హృదయాలు ఇది వచ్చేసింది. వి జస్ట్ లవ్ దట్ అండ్ వి విష్ యూ ఆల్ లక్ మాస్టర్. చిన్న ఇక క్లైమాక్స్ కార్డ్ నా చేతిలోకి వచ్చిందండి. ఎవరు టాప్ స్కోరరో ఎవరు లీస్ట్ స్కోరరో ఇంకాసేపట్లో తేలిపోతుంది. సో ఒక్కొక్క మాస్టర్ యొక్క కంటెస్టెంట్ని నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబర్ట్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉమయ్ చందు. క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సందీప్. జల్లు జల్లు మణిపులకింతల్లు కుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమప్పు మానవాడాలు వేయని. వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. మెల్లగా కరగని రెండు మనసులు వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్. ఇంత బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ మా జడ్జెస్ దగ్గర నుంచి నేను ఇప్పటి వరకు చూడలేదండి. అండ్ ఇది మీరు మర్చిపోతారో తెలియదు కానీ మాత్రం నేనైతే మర్చిపోలేను ఈ రోజుని. అంత బ్యూటిఫుల్ డే. బట్ ఒక్కరు మాత్రం ఈరోజు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు హాఫ్ మార్క్ అన్నది మన షోలో నేను చూడలేదు. ఇది కొత్తది ఎంట్రీ అయిందండి. ఈ కొత్త దాని గురించి ఖచ్చితంగా మనం కనుక్కుందాం. సో మార్క్స్ మాత్రం నేను ఇప్పుడు చెప్పనండి. మార్క్స్ గురించి నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్ష చక్రలో ఎవరు వెళ్తున్నారు, ఎవరిపైన లైట్ స్టే అవుతుంది, ఎవరెవరు సురక్ష చక్రలో ఉన్నారో చూద్దామండి. లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. శేఖర్ మాస్టర్ కంగ్రాచులేషన్స్ మాస్టర్. సో మీరు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్ష చక్రలో ఉన్నారు. మార్క్స్ లాస్ట్లో చెప్తాను. కంగ్రాచులేషన్స్. లెట్స్ సీ కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్ష చక్రలో నెక్స్ట్ ఎవరు వెళ్తారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. Chandu, Umay Chandu. Robert sir's contestant. Robert sir, please come. Master, congratulations. You are in safe zone. But marks inka cheppaledu master. Marks last lo cheptanu. Chandu, keep smiling. So iddarlo okaru safe zone lo untaru. అది ఎవరు? సో లైట్స్కి మరొకసారి పని చెప్దామండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్ష చక్రలో నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు? లైట్స్ ప్లీజ్.
Sandeep. Krish Master, please come. Master, congratulations. You're safe. Thank you, Sandeep. So, మా వినోద్ మాస్టర్. సో ఒక్కసారి మా వినోద్ సార్ నేను స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. Master, yes. I genuinely liked it. It's been a fantastic journey. Thank you. So, what is this half mark doing in our show, sir, for the first time? మీకు ఏ క్లారిఫికేషన్ కావాలి? మేడం అందరూ జెన్యూన్ గా అందరూ మీరు అడగండి మేడం ఆడియన్స్ ని. నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ నేను ఆడియన్స్ని కాదే, నేను జడ్జిని. సో ఏ ఒక్క చిన్న తప్పు చేసినా నాకు అది నేను ఎలిమినేట్ చేయాలి. బికాస్ దిస్ ఇస్ కాల్డ్ ఎలిమినేషన్ రౌండ్. Tarun sir, I seriously don't agree with. But how cannot you not agree? You just tell me. I don't know, I'm a common viewer. నేను అక్కడ తప్పు చేశాను. మీరు ఒక మాస్టర్, యాజ్ ఎ జడ్జిగా ఒకవేళ మీరు ఈ సీట్లో ఉంటే మీ కంటెస్టెంట్కి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? లేదుగా నేను చెప్పాలి. నార్మల్ ఇప్పుడు ఆవిడ అంది కదా నేను ఒక వ్యూవర్ని, నేను ఒక వ్యూవర్గా ఒక క్వశ్చన్ వేసాను. ఇఫ్ యు ఆర్ ఎ జెన్యూన్, ఇఫ్ యు టచ్ యువర్ హార్ట్ అండ్ ఇఫ్ యు సే జెన్యూన్లీ నా కంటెస్టెంట్ కి ఎంత ఇస్తానంటే అది తప్పు కాదు. ఎంత కష్టపడాలి? I'll give him 10 sure. Surely you will give him 10. Yes, I'll give him 10. ఒక్కసారి ఇక్కడ ఉండే మాస్టర్స్ ను కూడా అడగండి ఎంత ఇస్తారని. ఇక్కడ ఇచ్చేసారు మేడం 10 10 10 10 ఇచ్చేసారు ఆల్రెడీ. సార్ వాట్ డు యు థింక్? No words. All the best to my friends, other contestants. Ante. Can we have all the contestants on the stage? మార్క్స్ చెప్పలేదని చెప్పాను కదండి, ఇప్పుడు మార్క్స్ చెప్పేస్తాను నేను. శేఖర్ మాస్టర్ మీ కంటెస్టెంట్కి, రేఖా ప్రకాష్ మేడం 10 అండ్ తరుణ్ సార్ 10 అండ్ మిగతా మాస్టర్స్ అందరూ 10. అండ్ యూ డిజర్వ్ ఇట్ మాస్టర్, యూ 100% డిజర్వ్ ఇట్. రాబర్ట్ సార్కి తరుణ్ సార్ 10, రేఖా మేడం మాత్రం 9 + 1 10 and మిగతా మాస్టర్స్ కూడా 10. సో you are equal, master. You both have got equal marks which you deserve. Krish master ki Rekha Prakash ma'am 10 marks icharu. Good. But ma Tarun sir 9.5 and half 10 marks icharu. సో ముగ్గురికి యాక్చువల్లీ ఒకేసారి లైట్ పడేది, డామ్ డామ్ డామ్. అలా పడకుండా ఒక్కొక్కరిని పిలిచారు, అది ఓకే. ముగ్గురికి 10 ఇస్తే మేమేంటి వదిలిస్తామా వినోద్ని? వినోద మజాకా? కొంచెం వినోద్ మాస్టర్ ఎన్నిసార్లు చెప్తున్నాను బాలును వదలవయ్యా అంటే, మైక్ తీసుకుంటే బాలుతో 10 నిమిషాలు, సాంగ్ చేయమంటే బాలుతో 4 నిమిషాలు. ఎందుకు ఇలా చేశామంటే ఆ బ్లడ్ ప్రెషర్ ని కొంచెం ఇంక్రీజ్ చేస్తే వీళ్ళందరూ ఫైనల్స్ లో ఇంకా టఫ్ గా అవుతుంది. మన జడ్జ్మెంట్ కి ఇంకా కొంచెం టఫ్నెస్ వస్తే మనం హ్యాపీ. ఎనీవే నిత్య ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. నిజంగానే ఇంతమంది ఎపిసోడ్స్లో ఇంతమంది కంటెస్టెంట్స్ చూస్తున్నాను, ఎవరు నాకు ఆ స్టైల్ చేసి చూపించలేదు. అండ్ దట్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టైల్.
కానీ ఒక చిన్న ఆనందం కూడా ఉంది నాకు. వినోద్ నేను నేర్పించాను. వినోద్ మీరు ఏడిపించారు మేడం. నా స్టూడెంట్. మేడం నాకు ఫుల్ అధికారం ఉంది. అండ్ వినోద్ ఫెంటాస్టిక్. సూపర్ వినోద్, సూపర్ సూపర్. నెక్స్ట్ రౌండ్లోంచి ఇలా చేసి చంపే అవుతుంది. ఎవరికి ఏమి ఇవ్వాలో అర్థం అవట్లేదు. బికాస్ ఎవ్రీబడి ఈజ్ డిజర్వ్డ్ 10 టుడే. దే హవ్ డన్ ఎక్సలెంట్ జాబ్. ఎక్సలెంట్ అంటే నేను వీడు టచ్ చేయడేమో అనుకున్నాను. ఎందుకంటే నాకు వచ్చి చెప్పాడు వినోద్ ఆ అబ్బాయి పడిపోయాడు అని. సో నాకే ఒక భయం వచ్చింది. అది నిజంగానే తప్పు చేస్తే దానివల్ల తనకు దెబ్బ తగిలింది అని తెలిసి కూడా దెన్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. బట్ నిజంగానే వాడు చెప్పినట్టుగా వాడికి అసలు ఎక్కడా నాకు చూపించలే వాడికి దెబ్బ తగిలినట్టు. ఫెంటాస్టిక్. సో రాబర్ట్ సార్, క్రిష్ మాస్టర్ అండ్ శేఖర్ సార్ ప్లీజ్. మాస్టర్ ఇప్పుడు మాట్లాడండి మాస్టర్. ఇందాక స్పీచ్లెస్ అయ్యారు కదా. నౌ యూ షుడ్ సే ఫ్యూ వర్డ్స్. మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు మాస్టర్ మిమ్మల్ని చూసి ఏడిపించాలనిపిస్తుంది? కాదు వినోద్ మాట్లాడు. నేను అటు నుంచి చెప్తాను. వీడు అల్లరి చేస్తాడు వెనక నుంచి. ఇప్పుడు బాగా మొదలు పెట్టారు వీళ్ళు. లేదు మాస్టర్, యాక్చువల్గా అంటే నేను మీకు ముందే చెప్పాను అనమాట. ఏ రౌండ్ అయినా సరే కాన్సెప్ట్తో వస్తాను, కొత్తగా చేస్తాను అనేది. మీరైతే అందరికీ మీరు యు ఆర్ గివింగ్ సో మెనీ కాంప్లిమెంట్స్. నాకైతే మీరు చెప్పలేదనేటప్పుడు చాలా బాధ అయిపోయింది. మనం ఇంత కష్టపడడం కదా, మన కష్టపడింది దానికోసమే కదా, అది రావట్లేదే అని చాలా బాధపడింది. అంటే ఈ రిహార్సల్స్ కానీ నా అసిస్టెంట్స్ ఇద్దరు అశోక్ అండ్ దాస్ వాళ్ళిద్దరూ ఈ సాంగ్ కోసం చాలా కష్టపడారు. ఎందుకంటే అక్కడ ఈ లాక్స్ అన్నీ లేవన్నమాట, అంటే ఎలాస్టిక్ అన్నీ లేవన్నమాట. సో డోర్ పక్కన పెట్టుకొని దాని లోపల చేయి పెట్టుకొని ఇది 2-3 సార్లు వచ్చి అది తగిలింది. అంటే ఆ పప్పట్ అలా చేసేటప్పుడు తగిలిపోయింది. వీడు అలాగే చాలా కష్టపడారు. ఆ కష్టానికి మనకి కాంప్లిమెంట్స్ రాలేదే అని నిజంగా నేనైతే ఆ బాధలోనే ఉన్నాను అనమాట. మనం ఎలిమినేషన్ అవుతున్నాం అనేది దట్ ఈస్ సెకండరీ. బట్ ఫస్ట్ థింగ్ వాస్ మనం ఎంత కష్టపడమో అది కాంప్లిమెంట్గా రాలేదని ముందే నేను చెప్పాను అనమాట. సపోజ్ మనం ఏదైనా గెలవలేదంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను సేమ్ స్టేజ్ మీద. అక్కడ ఉండి చెప్పేవాడిని ఇక్కడ చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ విన్నింగ్ సంథింగ్ అంటే మన లూజర్ కాదు. వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ, దట్స్ ఆల్. అంతే, అది గెలవడానికి ఒక కెపాసిటీ మనకు రాలేదు, ఏదో తగ్గింది అనమాట. సో దానికోసమే నేను చెప్పాను. సో మాట్లాడుతూ ఉంటాను, ఇది ఫేడ్ అవుట్ అయ్యి బాయ్ బాయ్ నెక్స్ట్ వీక్ అని చెప్పేస్తాను. ரொம்ப థ్యాంక్స్ అక్క, ரொம்ப థ్యాంక్స్. మేము ఖుషిగా ఉన్నాం. ரொம்ப థ్యాంక్స్. సో ఇవాళ మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2లో మీకు కావాల్సిన కేక్, కావాల్సిన మజా వచ్చిందని ఆశిస్తూ ఇక ముందు నుంచి ఇలాగే ఇంతకంటే డబుల్ ఎంటర్టైన్ చేస్తామని ప్రామిస్ చేస్తూ మా ఎంటైర్ టీం తరఫున గుడ్ బై చెప్తున్నాం అండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాచి కట్టు.
ఫస్ట్ టైం మీ మమ్మీని ప్రపంచం అంతా చూస్తుంది. మా ఫాదర్ లేరు.